9టీవీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల పక్షం. సిరివెల్ల మండలం బోయలకుంట్ల గ్రామంలోని వెలిసినటువంటి శ్రీ రామేశ్వర స్వామి, శ్రీ వీరభద్ర స్వామి, శ్రీ అనంత పద్మనాభ స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ నరసింహస్వామి దేవస్థానములకు చెందిన భూములను బహిరంగంగా గ్రామ రైతుల సమక్షంలో కౌలు వేలంపాటలు నిర్వహించగా 2,93,000 ఆదాయం వచ్చినట్టు దేవస్థానం ఈవో గంట వేణునాథరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేవాలయం చైర్మన్ జింకల నారాయణ ఆధ్వర్యంలో శ్రీ రామేశ్వర వీరభద్రస్వామి దేవాలయం భూములు 25 ఎకరాల 26 సెంట్లు, శ్రీ అనంత పద్మనాభ స్వామి భూములు 11 ఎకరాల 62 సెంట్లు, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం భూములు 11 ఎకరాల 44 సెంట్లు, శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం భూములు 11 ఎకరాల 89 సెంట్లు, శ్రీ ఎకరాల 89 సెంట్లు, శ్రీ నరసింహస్వామి దేవాలయం భూములు 5 ఎకరాల 94 సెంట్లు గల భూములకు వేలంపాటలు నిర్వహించినట్లు ఈవో తెలిపారు. గత సంవత్సరం 11,14,000 రూపాయలు వేలంపాటల ద్వారా ఆదాయం వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం 2020-24, 25వ సంవత్సరానికి కౌలుకి ఇచ్చినట్లుగాను ఈ నెల 21వ తేదీన ఉదయం శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానమునందు గల భూములను బహిరంగంగా గ్రామ రైతుల సమక్షంలో కౌలు వేలంపాటలు నిర్వహించగా వచ్చిన ఆదాయం 14,07,000 రూపాయల ఆదాయం వచ్చినట్టు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయం ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి, శ్రీ కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐ సురేష్ మరియు పోలీస్ సిబ్బంది, గ్రామ రైతులు, దేవాలయం అధికారులు, దేవాలయం సిబ్బంది, పాటాదారులు తదితరులు పాల్గొన్నారు.